భీమవరం మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి అనకొండలా మారిపోయింది. ఏ పని జరగాలన్నా కొందరు సిబ్బంది చేతులు తడవాల్సిందే, లేకపోతే ఏ ఫైలు ముందుకు కదలదు. ముఖ్యంగా ఒక్కో పనికి ఒక్కో రేటు పెట్టి ముడుపులు వసూలు చేస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి అవినీతి పరాకాష్ఠకు చేరడంతో కొందరు ఈ విషయాన్ని ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇక అవినీతి దందా ఇలాగే కొనసాగితే తానే స్వయంగా ఏసీబీ అధికారులకు పట్టిస్తానని హెచ్చరించారు. ప్లానింగ్ అధ్వానంగా ఉంది. హైయెస్ట్ కరప్షన్. ఎవరు కూడా నార్మ్స్ ఉపయోగించుకోకుండా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళ దగ్గర మీరు డబ్బులు బాగా డిమాండ్ చేయడం, ఈ విధానం మారకపోతే మీరు వెళ్ళిపోతారు. అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ మున్సిపాలిటీలో ఇతర శాఖలకు చెందిన వారు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. ఈ మున్సిపల్ ఆఫీస్ యొక్క చరిత్రని మంటకలిపే విధంగా ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు భీమవరంలో విచ్చలవిడి అవినీతికి తెరలేపడం జరిగింది. అవినీతిని సహించిన ఎమ్మెల్యే గారు, అవినీతి రహిత పాలన అందించే మా ఎమ్మెల్యే గారు దృష్టికి రావడం, ఇమ్మీడియట్గా మున్సిపల్ సిబ్బందిని ఆయన హెచ్చరించడం, ఈరోజు భీమవరం ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారు. ఈ అవినీతి తిమింగళాల వల్ల భీమవరం ప్రజలు గత కొంతకాలంగా ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. మా భీమవరానికి కూడా వీరి వల్ల ఎంతో చెడ్డ పేరు వచ్చింది. ఈ పేరుని ఎలాగైనా ఆ చెడ్డ పేరుని తీసుకురాకుండా ఆపాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఇది ఎమ్మెల్యే గారు యొక్క చొరవ వల్ల ఈరోజు అధికారులు పశ్చాత్తాపంలో ఉన్నారు. వారు చేసిన తప్పుల్ని వారు సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రజలందరూ కూడా బిల్డింగ్ పర్మిషన్స్ మనమైతే ఏ విధంగా అప్రూవ్ చేశామో దాని ప్రకారమే కట్టుకొని అంత సహకరించాలని కోరుతున్నాను. అలాగే మున్సిపల్ సిబ్బందికి కూడా ఒక హెచ్చరిక ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా సరే, అది టౌన్ ప్లానింగ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, బర్త్ అండ్ డెత్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఎక్కడైనా సరే అవినీతి ఆరోపణలు వస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు. కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే టౌన్ ప్లానింగ్ గురించి ఎక్కువగా ఇప్పుడు మనకు వార్తల్లో వచ్చింది కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎల్టీపీల ద్వారా మనకు అప్లికేషన్స్ వస్తాయి. టౌన్ ప్లానింగ్లో ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడంలో లేటు చేసినా, కావాలని ఏదైనా డబ్బు డిమాండ్ చేసినా, మరొక విధంగా ఏదైనా అవినీతికి పాల్పడినట్టు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది.